గురువుగారు వృషభ రాశి వారి ఫలితాలు అంటే పక్షం యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్తారు. ఈ పక్షంలో ఇల్లు కొనాలనుకుంటే మాత్రం వృషభ రాశి వారికి అదృష్టయోగం. ఇల్లు కానీ, వాహనం కానీ, స్థలము కానీ, ముఖ్యంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి చాలా మంచి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభం పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాత లాభం. తప్పకుండా మనకి అటు ఎటువంటి నిర్మాతకైనా సరే ఈ 2 వారాల్లో విడుదలయ్యేటువంటి సినిమాలకి దర్శకుడు ధనం వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త చిత్ర నిర్మాణ ప్రారంభం చేసినా అనుకూలంగా ఉంటుంది. అంటే దర్శకులకి మంచి పేరు ప్రతిష్టలు, నిర్మాతకి ధనయోగం తప్పకుండా బాగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది. అలాగే నటీనటులకు కూడా మంచి అవకాశాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకి చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగం. ధనగనక, వస్తువాన ప్రాప్తి, విద్యాభివృద్ధి, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. రైతన్నలకి మంచి సమయంగా చెప్పవచ్చు. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా లాంటి వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, మానసంచి కర్మగారం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి వ్యాపారం కనబడుతుంది. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా తప్పకుండా మంచి సంబంధ బాంధవ్యాలు పొందుకునే అవకాశం ఉంటుంది. మీకు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇబ్బంది లేదు. పెళ్లి కాని వాళ్ళకి చెప్పేటువంటి విషయాలమా అంటే కన్సల్టెన్సీ ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరో నుంచి మంచి సంప్రదాయబద్ధమైనటువంటి సంబంధాలు వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి. మీకు వచ్చినటువంటి సంబంధాలు అంటే మంచి సంబంధాలు వచ్చే అవకాశం బలంగా కనబడుతుంది. ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు అందుకునే అవకాశం, శుభకరమైన సంతాన యోగం కూడా చాలా బలంగా కనబడుతుంది. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభవంతమైన వ్యాపార లాభం కనబడుతుంది. అలాగే కన్స్ట్రక్షన్లో ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు కూడా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే అవకాశం కనబడుతుంది. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు ఉన్నాయి. అనుకూల చోటికి ఆనంద యోగాలు. అలాగే ముఖ్యంగా వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాల నిర్మాణం చేసే అవకాశం కనబడుతుంది. సోషల్ మీడియాలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులు, రాజకీయ రంగంలో కానీ, కళాకారులు, క్రీడాకారులకి, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ పక్షం ప్రతిపక్షం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ పక్షం మాత్రం వృషభ రాశి వారికి అదృష్టంగా చెప్పబడుతోంది. అన్ని రకాల విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవన, సంతాన యోగాలు, కోర్టు వివాదాల సమస్య కూడా, ఆస్తి పంపకాలు, మంచి లాభాలు పొందే అవకాశం బలంగా కనబడుతోంది. శుభమస్తు. నమస్కారం. గురువు గారు, వృషభ రాశి వారికి ఇంకా ఎలాంటి లాభాలు కలగచ్చు అంటారు? సంతాన ప్రాప్తి కానీ, ధన ప్రాప్తి కానీ, ఇంకా విదేశీయానం ఆల్రెడీ మీరు కొన్ని చెప్పారు. ఇంకా ఎక్కువ లాభాలు కలిగేవి ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఈ రాశి మీద అంటే ఎక్కువ కొచ్చుకు తడుతున్నారంటే ఇది మీ రాశి ఉంటుంది. ప్రేక్షకులు గమనించండి. రైట్, ఏదైనా సరే ఈ మీరు అడిగిన ప్రశ్న సమాధానం మంచిదే. అంటే ఇంకేమైనా విదేశాల్లో కూడా సొంతంగా వ్యాపారం చేసే అవకాశం ఉందా అనే విషయం. అంటే ఇక్కడ ముఖ్యంగా ఒకటి నేను చెప్పడం విషయాన్ని అనుకోండి. విద్యార్థులు ఎవరైనా సరే బ్యాక్లాగ్స్ ఉంటాయి. బ్యాక్లాగ్స్ కూడా ఈ యొక్క పక్షంలో రాయండి. మీరు ఆ పక్షంలో రాయడం వల్ల మీకు ఏంటంటే తప్పకుండా బెటర్ ర్యాంక్ రాకపోవచ్చు, కానీ సబ్జెక్ట్లో పాస్ అవ్వడం ఖాయం. కాబట్టి మీరు అటువంటి ప్రయత్నం చేసినా మంచిదే. లేదంటే ఇంప్రూవ్మెంట్ కోసం మీరు మళ్ళీ రాసుకున్నా ఈ టైంలో మీకు మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. విదేశాలకు వెళ్ళే నిమిత్తం వీసా స్టాంపింగ్ కోసం మాత్రం మొదటి వారం వెళ్తే మంచిది. 2వ వారం కన్నా మొదటి వారం మీకు అదృష్టయోగం బలంగా ఉంటుంది. తప్పకుండా విదేశాలు వెళ్ళవచ్చును, మంచి లాభాలు పొందే అవకాశం. అలాగే సహజ సంతానం కన్నా ఇబ్బంది పడుతున్న వారు ఈ మధ్య కృత్రిమ సంతానం ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త అండి. కొద్దిగా సరోగసి మదర్లలో ఎవరెవరికో పిల్లలు పుట్టించి మనకు అప్పచెప్తున్నారు. కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఎందుకైనా మంచిది. అంటే జరిగినటువంటి వాతావరణాన్ని మనకు అనుభవించుకోవాలిగా, జాగ్రత్త ఉండాలి కదా. కాబట్టి ఈ కృత్రిమ గర్భధారణ కోసం చేస్తున్న ప్రయత్నంలో జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. బట్ మీకు ఫలితాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా మీకు మంచి సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. విదేశాల్లో భార్యాభర్తలకి ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం. లాభాలు అన్నారు కదా, మంచి లాభం అంటే ఇదే. అంటే ఒకే స్టేట్లో ఉద్యోగం వస్తుంది, ఒకే దగ్గర ఉద్యోగం వస్తుంది. కంపెనీ ఒకే ఉద్యోగం వచ్చే అవకాశం విదేశాల్లో ఉన్న వాళ్ళకి బలంగా ఉంటుంది. అలాగే ఈ ట్రంప్ గారి టెంపర్తనం వల్ల ఉన్న ఉద్యోగాలు పోతున్న వాళ్ళకి శుభవార్త ఏంటంటే మీకు ఈ మధ్య ఈ 15 రోజుల్లో గ్రీన్ కార్డు వచ్చే అవకాశం. అది అటువంటి ఈ వృషభ రాశి వారికి అటువంటి గ్రీన్ కార్డు లాంటివి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా వీరికి విదేశాల్లో మంచి ప్రయోజనవంతమైన స్థిర నివాసం, ఉద్యోగ లాభం, విద్యా లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే కోర్టు వివాదాలు సమసిపోవడం. ఎంతో 10 ఏళ్ళుగా ఉన్నటువంటి కోర్టు వివాదాలు తొలగిపోయి కోర్టులో మనకి మన నగదు జమ అవుతుంటుంది. అంటే కొన్ని రెంటల్స్ ఉంటాయి, ఆ రెంట్స్ కూడా జమ ఉంటాయి. అవి కాదు 20 లక్షలు ఎంతో వచ్చి ఉంటుంది. అది మనకి ఈ పక్షంలో మీకు తప్పకుండా విడుదలై ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. లేదా 10 ఏళ్ల క్రితం డబ్బులు ఇచ్చి ఉంటాడు, వాడు ఇవ్వట్లేడు, కానీ ఈ 15 రోజుల్లో మీకు అతనే ఫోన్ చేసి, ఆవిడ కానీ అతను కానీ మీకు ఫోన్ చేసి మీ డబ్బు మీకు ఇచ్చే అవకాశం. అంటే అటువంటి ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉంటుంది. తప్పకుండా ఇచ్చే అవకాశం. తప్పకుండా అటువంటి శుభ ప్రయోజనం ఎందుకుండదమ్మా. ఇప్పుడు నేను ఒక సపోజ్ డబ్బు తీసుకున్న 10 లక్షలు, ఇబ్బంది అయింది, మొహం చాటేసాను, 10 ఏళ్ళు అయిపోయింది, దేవుడి దగ్గర 10 కోట్లు వచ్చాయి. అరే పలానా మనిషి నాకు డబ్బులు ఇచ్చింది, అమ్మాయికి ఇచ్చేద్దాం, మంచి అమ్మాయి అని చెప్పేసి తిరిగి ఇచ్చేయచ్చు. కానీ
అంటే నాలాంటి మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అంటే ఈ మధ్య కాలంలో కృతజ్ఞతా భావం పెరుగుతుంది కదా, పాప భీతి పొందడం వల్ల కృతజ్ఞత పెరుగుతుంది. ఓకే. కాబట్టి ఆ పాప భీతి ఏంటంటే అందుకే ఇప్పుడు ఎప్పుడు లేని మీరు విన్నారో వీళ్ళేదో అరుణాచలం రద్దీ ఎక్కువైపోయింది. అరుణాచలం పోయే వాళ్ళు తగ్గిపోయారు. ఒకప్పుడు లేకుండే ఎప్పుడో వెళ్తే మేము తక్కువ, మేము 10 సార్లు పోయినప్పుడల్లా మాకు రద్దీ తక్కువ, నేరుగా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు క్యూ ఉంది, అక్కడ క్యూలో 2 hours పడుతుంది దర్శనం లైన్. అంతటి అంటే జనాలకి భయం ఎక్కువైపోయింది, పాప భీతి ఎక్కువైపోయింది. కాబట్టి తప్పకుండా అటువంటి డబ్బు ఎవరు ఉంచుకోవద్దు, ఎవరి వాళ్ళకి ఇచ్చే భావన ఉంటుంది. అలా డబ్బు మీకు ఎవరు ఇచ్చేవంటూ కూడా తప్పకుండా ఈ వృషభ రాశి వారికి తిరిగి ఇచ్చేసే, అంటే ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా బలంగా ఉంది. పిల్లలు కూడా మంచి అనుకూలత, ఆనంద యోగాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, అనుకూలమైన శుభయోగం, గృహయోగము, కొత్తగా ఇల్లు కట్టే అవకాశాలు, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. ఏదైనా కారణం చేత లంచగొండలుగా పట్టుబడి ఉద్యోగాన్ని కోల్పోతే వాళ్ళకి తప్పనిసరిగా మీకు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఈయన తప్పు లేదు, ఈవిడ తప్పు లేదు, ఈవిడ పొరపాటు లేదు కాబట్టి అని చెప్పేసి మీ ఉద్యోగం మీకు తిరిగి నియామక పత్రం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు ఉద్యోగ లాభం కూడా పొందుకునే అవకాశం. ఇలా అనేక రకాల లాభాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి శుభయోగాలు, లాభయోగాలు బలంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. మొత్తానికి ఆగస్టు మాసం మొదటి పక్షంలో వీళ్ళకి చాలా చక్కగా ఉందని చెప్తారు. అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. శుభమస్తు. నమస్కారం.